వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ని లైట్ తీసుకుంటోందా? లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థుల కోసం కేసీఆర్ కసరత్తులు చేస్తున్నారా? అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ ఆ పార్టీ నేతల్ని కాపాడుకోలేకపోతోందా? ఇంతకీ తెలంగాణలో లోక్సభ ఫైట్ ఏ పార్టీల మధ్య? అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వచ్చే లోక్సభ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 4 అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోద్ కవిత, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ భవన్లో 2 రోజులుగా వివిధ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఏకాభిప్రాయం ఉన్న అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అభ్యర్థుల గెలుపుపై పార్టీ నేతలతో చర్చించారు. పలు సూచనలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని, రాబోయే కాలం మనదేనని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ అన్నారు. అయితే రాష్ట్రంలో అధికారం పోయిన బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్లను నిలుపుకునేందుకు తంటాలు పడాల్సి వస్తోంది. సిట్టింగ్లలో 3 వేరే పార్టీలోకి వెళ్లిపోయారు. వీరిలో నాగర్ కర్నూల్ ఎంపీ రాములు కుమారుడు భరత్కు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్కి బీజేపీ సీటు కూడా ఇచ్చేసింది. అలాగే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేనని చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డి పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఆయన బంధువులు కాంగ్రెస్లో చేరిపోయారు. సిట్టింగ్ ఎంపీలే కాదు, ఎంపీ స్థానానికి పోటీ చేసే స్థాయి ఉన్న నేతలు కూడా పార్టీ వీడిపోతున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సికింద్రాబాద్ సీటులో బొంతు శ్రీదేవి కాంగ్రెస్ నుంచి నిలిచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు చేవెళ్ల పార్లమెంటు బరిలో ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి మహేందర్ రెడ్డి నిలిచేందుకు సిద్ధమవుతున్నారని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ నేతల జంపింగులు పార్టీని కలవరపెడుతున్నాయి. నిన్నటిదాకా తన దర్శనం కోసం పడిగాపులు కాసిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవడం, గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దిక్కులు చూడడంతో కేసీఆర్కు దిక్కుతోచని పరిస్థితిలో పడిపోయారు. మరీ ముఖ్యంగా గత ఎన్నికల్లో హైదరాబాద్ పరిధిలో దాదాపు అన్ని సీట్లు గెలుచుకుని ఆధిక్యాన్ని ప్రదర్శించిన పార్టీకి నేడు లోక్సభ అభ్యర్థులు కరువయ్యారు. అధికారంలో ఉండగా అన్నీ తానై వ్యవహరించిన కుమారుడు కేటీఆర్ విపక్షంలోకి వచ్చిన 2 నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవడం, హరీష్ రావు సైతం కేవలం తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావడంతో కేసీఆర్ మళ్లీ రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. ఇక లోక్సభ సీట్ల విషయానికొస్తే ఎంపీగా పోటీ చేయాలంటే 100 కోట్లైనా ఖర్చు పెట్టక తప్పని పరిస్థితి ఉంది. దీంతో దీనికోసం పోటీ పడే వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకోవడం సహజమే. అయితే పార్టీ ఓటమితో పాత నేతలెవరూ ఇప్పుడు ఎంపీ సీటు మాకొద్దంటే మాకొద్దని దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా గతంలో కేసీఆర్తో రాసుకు పూసుకు తిరిగి పోటీకి ఉవ్విళ్లూరిన కొందరు సంపన్నులు సైతం మొహం చాటేయడం ఆ పార్టీని కలవరపరుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలోని 10 సీట్లలో కాంగ్రెస్ 4, బీజేపీ 4 గెలుచుకోగా బీఆర్ఎస్ బలం 2 సీట్లకు పడిపోయింది. ఈ 2 నెలల్లో అక్కడ అనేక గ్రామాలు, మండల స్థానిక సంస్థల సభ్యులు కాంగ్రెస్లో చేరిపోవడంతో అక్కడ అభ్యర్థిగా నిలిచేందుకెవరూ ముందుకు రావడం లేదు. గతంలో నిజామాబాద్ సీటులో పోటీ చేసిన కుమార్తె కవిత సైతం పోటీకి సిద్ధపడడం లేదు. మరెవరూ ఆ సీటు అడగడం లేదు.
బండి సంజయ్ సిట్టింగ్గా ఉన్న కరీంనగర్ సీటు పరిధిలోని 7 అసెంబ్లీ సీట్లలో 4 కాంగ్రెస్ 3 బీఆర్ఎస్ గెలిచాయి. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్కే ఛాన్స్ ఇచ్చారు. మెదక్ ఎంపీ సీటు పరిధిలోని 7 స్థానాల్లో కేవలం మెదక్ సీటు తప్ప అన్ని బీఆర్ఎస్ గెలుచుకుంది. ఎలాంటి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ గెలుస్తుందని అనుకుంటున్నా అభ్యర్థి విషయంలో మాత్రం పీఠముడి పడిపోయింది. జహీరాబాద్ ఎంపీ పరిధిలోని సెగ్మెంట్లలో 4 కాంగ్రెస్ చేతిలో 1 బీజేపీకి దక్కగా బీఆర్ఎస్ బాన్సువాడ జహీరాబాద్ సీట్లకే పరిమితమైంది. దీంతో అక్కడా సీటు తీసుకునేందుకు ఎవరూ సాహసించడం లేదు. సిట్టింగ్ ఎంపీ బీజేపీ తరపున పోటీ చేస్తున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి దూరమైన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ని లైట్ తీసుకుంటోంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఫైట్ అంటోంది. వలస వెళుతున్న నేతలను కాపాడుకోలేకపోతున్న బీఆర్ఎస్ త్వరలోనే ఖాళీ అవ్వనుందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటలేకపోతే మరో 5 ఏళ్ల నాటికి పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఎక్కువ మంది భావిస్తున్నారు. చూడాలి మరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభావం ఎలా ఉండబోతుందో అనేది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.